స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస బహుళపక్ష పంచమిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహిస్తున్న గురు శిష్యులు శ్రీ శ్రీ ఆదిచింతల మునిస్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి దశమి మహోత్సవ వేడుకలను శుక్రవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్లోని చింతల ముని నగర్లో వెలిసిన గురు శిష్యులు శ్రీ శ్రీ ఆదిచింతల మునిస్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి వారికి లోక కళ్యాణం కోసం ఆలయ పూజారి ఉపేంద్ర స్వామి నేతృత్వంలో సుప్రభాత సేవ, అభిషేకం, మహానివేదన, బిందె సేవ, గంగ పూజ, దేవతల పూజ, అఖండ భజనలు తదితర విశేష పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్న వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దానప్ప మునిస్వామి, ధనుంజయ, ఆలయ పూజారి ఉపేంద్ర స్వామిలు మాట్లాడుతూ మందకల్లు గ్రామంలో జన్మించిన నల్లారెడ్డి స్వామి తన మహిమలు చూపించుకుంటూ ఐజ, నంగనవాయి, ఆస్పరి, గోనెగండ్ల తదితర ప్రాంతాల్లో మఠాలు ఏర్పరిచి శిష్యులను తయారు చేసుకున్నారని తెలిపారు. కల్లూరు గ్రామ పెద్దలు, రైతుల సహకారంతో ప్రతి ఏటా శ్రీ శ్రీ ఆదిచింతల మునిస్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి వల్ల దశమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు వచ్చేసి భాద్రపద బహుళ పంచమి ప్రతి ఏటా స్వామివారి చింతరాముని నల్లారెడ్డి స్వామి అనే గురు శిష్యుల ఉత్సవం జరుగుతుంది. ఇదేటా ప్రతి శనివారం స్వామివారికి పూజాభిషేకం, రాత్రి అఖండ భజనం. స్వామివారు వచ్చేసి మల్లకల దగ్గర జన్మించి అక్కడి నుంచి తన మహిమలు చూపించుకుంటూ ఉత్సవం వస్తాయి. ఇక్కడ ఐజ, అమరవాయి, తర్వాత గోనెగంద, ఆస్పరి మండలం, రంగారెడ్డి మహిళలు చూసుకునే భక్తులని ఏర్పాటు చేసుకుంటారు. మఠాలు ఏర్పాటు చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలని, క్రమశిక్షణని, ఆనాటి కాలాన సామాజిక రుగ్మతలను తొలగిస్తూ ప్రజల్లో చైతన్యం చేసుకుంటారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. మా వారికి వచ్చి ఒక 80-90 సంవత్సరాల క్రితం ఇక్కడ మా పెద్దలు ఏర్పాటు చేసిన పీఠం. ఈ కార్యక్రమమే కాక వైకుంఠ ఏకాదశి, మధ్యస్వామి కళ్యాణం, ప్రతి ఏటా ఇది ఒక గురు శిష్యుల ఉత్సవం. కల్లూరు గ్రామ పెద్దలు, రైతులు మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ దశమి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాత్రి 7 గంటలకి ఉచిత పౌరాణిక నాటక చిత్రము, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అన్నదాన కార్యక్రమం. రేపటి నాడు గ్రామ రైతుల యాజమాన్యం ఒక పార్వేట ఉత్సవం అని చేస్తాం. ఆ ఉత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తాం. ఈ చుట్టుముట్టు పల్లెలు, హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక నుంచి అన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు వచ్చి స్వామి సేవలో పాల్గొంటారు. నా పేరు పూజారి ఉపేంద్ర. మన చింతలాముని స్వామి నల్లారెడ్డి స్వామి దేవాలయం దగ్గర తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు బాగా ఘనంగా జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు గురు పూజ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని చింతలాముని స్వామి నల్లారెడ్డి స్వామి మరి దశమి ఉత్సవం జరుగుతుంది. స్వామివారి ప్రత్యేకత వచ్చేసి సంతానం లేని వారికి సంతానవరుడుగా స్వామి పర్యటనలో పోతూ ఇక్కడ కొంతకాలం విశ్రమించినాడు. బయలుదేరే టైంలో నరమానవుని పాదము అక్కడ తాకరాదని ఒక పుట్ట గెలిచింది. ఇళ్ళలుగా ఉన్నోళ్ళు, గ్రహదోషాలు ఉన్నోళ్ళు ఒక 3 వారాలు 9 వారాలు పూజ చేస్తే గ్రహదోషాలు, సంతాన భాగ్యం ఉంటుంది. స్వామి సంతానవరుడని పిలుస్తారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు అందరూ వచ్చి స్వామి సేవించుకుంటారు.